గారికి సార్లు 9 సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యేలను కూడా కనీసం మర్యాదతో మాట్లాడకుండా వందే మాతర గీతాన్ని ఆలాపన చేయడం చిన్నప్పటి నుంచి మనం స్కూళ్ళల్లో కూడాను, అదేవిధంగా ఎక్కడైనా సరే మేము చట్టసభల్లో పనిచేసినప్పుడు చట్టసభల్లో కానీ, అట్లాగే ఏదైతే అసెంబ్లీ కానీ ముందు వందే మాతరం అని చెప్పని మొదలు పెడతాం. వందే మాతరం అని మొదలుపెట్టినటువంటి దాన్ని ఆఖరాన అన్నీ పూర్తయిపోయి సభలు పూర్తయిపోయిన తర్వాత జనగణమనతో దాన్ని పూర్తి చేస్తాం. ఈ ప్రక్రియ ఎప్పటి నుంచో కూడా కొనసాగుతూనే ఉంది. కానీ దీంట్లో అట్లాగే మనకున్నటువంటి లోక్సభలో కానీ రాజ్యసభలో కూడా ఇదే ఆనవాయితీగా ఉండేది. కానీ మధ్యలో మనందరికీ కూడా తెలియనిది, ఈరోజు తెలుసుకోవాల్సింది ఈ విషయంలో చాలా ఉంది. ఎందుకంటే ఈ యొక్క గేయాన్ని రచించినటువంటి మన కర్త ఎవరున్నారు దీన్ని రచించింది అని చెప్పానంటే, ఆ రోజుల్లో 1875 మనకు తొలిసారిగా ఈ యొక్క 7వ తేదీ నవంబర్ 1875లో బంకం చటర్జీ గారు అని చెప్పనేసి, చంద్ర చటర్జీ గారు అనేసి ఆయన రచించడం జరిగింది. ఇది ప్రాచీనంలోకి ఎలాగ వచ్చింది అంటే, ఆ రోజున ఆనంద్ మర్ అనేటువంటి నవల్లో ఇది ప్రచురణ జరగడం జరిగింది. తద్వారా అందరికీ కూడా ఆచరణలోకి రావడం జరిగింది అన్నటువంటి విషయాన్ని కూడా మనం ఒకసారి తెలుసుకోవాలి. మరి ఈ యొక్క వందే మాతర గీతాన్ని 1996లో కాంగ్రెస్ సమావేశంలో గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం, కాంగ్రెస్ సమావేశంలో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఆలాపన చేశారు. అంటే దీని యొక్క గొప్పతనం ఏంటో ఒక్కసారి రవీంద్రనాథ్ ఠాగూర్ గారే ఆలాపన చేశారు అంటే దాని మీద మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాన్ని ఎంతైనా ఉందన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తాను. మరి అట్లాగే ఏఐసిసి సమావేశం పలస్కర్ వందే మాతరం పాడినప్పుడు అభ్యంతరం వ్యక్తమైంది ఈ పాట పాడేటప్పుడు. ఏంటయ్యా అది అంటే, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో కూడా దీని గురించి చర్చించి ఇటీవల ఈ యొక్క పాటలో 2 చరణాలు మాత్రమే పాడాలి, మిగతా 4 చరణాలు పాడేదానికి లేదు అని చెప్పని వాళ్ళు తీర్మానం చేశారు. ఇది ఎంతవరకు న్యాయం? ఏదైనా సరే ఒక గేయం 2 చరణాలు పాడి మిగతా 4 చరణాలను వదిలేసి దీనికి రాజకీయ రంగు పులిమి అంటే ఏం లేదు. 3వ చరణంలో 4వ చరణంలో మొట్టమొదటి చరణాలన్నీ కూడా దేశభక్తి, దేశం యొక్క పురోగతి, జాతీయవాదం వీటినన్నింటినీ కలుపుకొని ఈ యొక్క గేయం పాడితే దాంట్లో ఉన్నటువంటి 1-2 దగ్గరల లక్ష్మీ దుర్గా అని చెప్పని వచ్చిందనేటువంటి ఆలోచనతోటి కాకినాడ తీర్మానంలో, ఆ రోజు జరిగినటువంటి కాకినాడ తీర్మానంలో దీన్ని అభ్యంతరం తెలియజేశారు. మరి అప్పటి నుంచి 2 చరణాలనే పాడుతూ మిగతాదంతా కూడా గాలికి వదిలేశారు. ఇది చాలా గొప్ప వందే మాతరం అనేటటువంటి గేయం ఎలాంటిదంటే, బ్రిటిష్ వాళ్ళ టైంలోనే దీన్ని ఆచరణ మొదలుపెట్టాం. బ్రిటిష్ వాళ్ళు భయపడిపోయారు. ఈ యొక్క బహిరంగ ప్రదేశాల్లో ఇది పాడకూడదు అని చెప్పి నిర్దేశించారు. అయినా కూడా మన ఐక్యత కోసం, మన జాతి యొక్క అందరూ కలయిక కోసం ఈ యొక్క వందే మాతర గేయాన్ని ముందుకు తీసుకెళ్లేదానికి శ్రీకారం చుట్టారు మన దేశ పౌరులందరూ కూడా. స్వాతంత్రం వచ్చేదానికి కారణం, చైతన్యం తీసుకొచ్చేదానికి కారణం అత్యధికంగా ఈ యొక్క గేయం అందరినీ కూడా చైతన్యపరిచిందన్నటువంటి విషయాన్ని, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిన్ను కలవాలంటే ఎవరు కూడా కలవలేకపోయారు. అందరూ కూడా చెప్పారు ఏ విధంగా ఉంది పరిపాలన అనేసి. ఇక
ఇవన్నీ చెప్పుకుంటా పోతే రోజులు తరబడి చెప్పుకొని పోవాల్సిందే. కానీ ఇకనైనా సరే మానుకొని ఏదైనా తప్పు చేశాము, ఎక్కడెక్కడ తప్పులు దొర్లాయి, వీటినన్నిటిని కూడాను మరి తప్పు చేసినటువంటి వాడిని తెలుసుకొని తిరిగి పునరావృతం కాకుండా చేసుకోవాల్సినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. మరి ఆయన ఎందుకు ఆ విధంగా ప్రవర్తించడం లేదో, ఇంకనైనా సరే ఇదే విధంగా నియంతలాగా పరిపాలన చేయాలనుకుంటే ప్రజలు మళ్ళా తిరిగి మరి ఇంతకుముందు 11 ఇచ్చారు, దాన్ని సింగిల్ డిజిట్ తీసుకొచ్చినా కూడా సరే మనం ఆశ్చర్యపోనక్కర్లేదు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం. వ్యక్తిగతంగా ఆయన ఇచ్చినటువంటి భావన తెలియజేశారు. మేము కూడా ఎవరి మీద కూడా బలవంతంగా ఏది రుద్దడం లేదు. ఇది ఏంద్రా అంటే అనాదిగా వస్తుంది. అంటే 1875 అంటే మనం ఎక్కడున్నాం? బ్రిటిష్ పరిపాలనలో ఒక గేయం రాసి చైతన్యవంతం చేసి మనకు స్వతంత్ర పోరాటంలో ఆ గేయాన్ని ఉపయోగించుకునే విధంగా, ఆలాపించే విధంగా చైతన్యవంతులు చేయాలనేటువంటి దృక్పథంతో రాసినటువంటి గేయం. ఈరోజు రాజకీయాల కోసం రాసినటువంటి, ఈ రాత్రిలో నిన్నో తయారు చేసినటువంటి గేమ్ కాదు. దాంట్లో మనకున్నటువంటి హిందూ దేశం కాబట్టి ఆ రోజు రాసినటువంటి దాంట్లో ఉన్నటువంటి ఇద్దరు దేవుళ్ళు, లక్ష్మి కావచ్చు, దుర్గా మాత కావచ్చు, ఆ పేర్లు ఎక్కడో మనం పొందుపరచడం జరిగింది. కేవలం దానికోసం అని చెప్పనేసి 4 చరణాలు పక్కన పెట్టేస్తామని చెప్పని పెట్టడం సమంజసం కాదు కదా. ఒక పూర్తి పాటలో ఏమవుతుంది? మంచి గురించి చెప్తా ఉంది. ఆ గేమ్లో ఎక్కడైనా సరే చెడు గురించి మాట్లాడారా? మైనారిటీని ఏమన్నా నిందించామా? ఎక్కడా లేదు కదా. అలా ఉండేటప్పుడు ఆ గేయాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. ఇక పౌరులకి ఇంకా తెలియచేయాలి, మన పూర్వీకులు ఏం చేస్తే స్వాతంత్రం వచ్చింది, ఇలాంటి గేయాల వల్ల చైతన్యవంతులై ఏ విధంగా మరి ముందుకు వెళ్ళారు, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, ఈ యొక్క స్వాతంత్రం ఏ విధంగా సంపాదిస్తే ఇవాళ మనకు వచ్చింది, ఇవాళ పొందుపరుచుకున్నటువంటి రాజ్యాంగాన్ని చేసుకునేదానికి వీలుగా ఏ విధంగా తెలుసు